అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సాయినగర్ కాలనీలో సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పెన్నింటి రమణ సారథ్యంలో సోమవారం కార్డియన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి సాయినగర్లో నివాసం ఏర్పాటు చేసుకున్న 265 గృహాలను పరిశీలించామని సిఐ పిన్నెంటి రమణ మీడియాకు తెలిపారు. మొత్తం 265 వాహనాలను తనిఖీ చేసి ఆ మోటార్ వాహనాలలో సంబంధిత ఎలాంటి ఆధార పత్రాలు లేని 26 మోటార్ సైకిళ్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామని ఆయన వివరించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్డియన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అపరిచిత వ్యక్తులు వారి కదలికలపై స్థానికులు నిఘా ఉంచాలని, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని మారణాయుధాలు, హింసాయుత సంఘటనలకు ఉపయోగించి కత్తులు కఠారాలతో తిరిగే వారి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని సిఐ రమణ ప్రకటించారు. స్లో మూమెంట్ స్లో మూమెంట్ బాబు గట్టుకు వెళ్ళిపోతాను. చల్లాపు చూడ లాస్ట్ బల్లు దగ్గర ఉండాలా. అంటే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కదలికలు ఉన్నట్లయితే, అంటే రేపు రాబోయే కౌంటింగ్ టైంలో కూడా ఏమైనా గొడవలు జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యలు అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టే చేయడం కానీ, అలాగే ఏదైనా కూడా మారణాయుధాలు కానీ, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ, అలాగే అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే చెక్ చేయడం దీంట్లో భాగం. అది కాకుండా ఎవరైనా పబ్లిక్ కూడా మేము అప్పీల్ చేసేది ఏంటంటే, మనకి తెలియని వాళ్ళు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినట్లయితే అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కానీ, లేదా అనుమానాస్పదంగా ఏదైనా మెటీరియల్, ఇంటిమిడేటింగ్ మెటీరియల్, ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ, లేకపోతే ఇంకొక టైప్ ఆఫ్ ఏదన్నా పేలుడు పదార్థాలు, మిగతా వెపన్స్ కానీ ఏమున్నా కూడా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా కూడా మాకు పోలీస్ స్టేషన్కి తెలియపరిచినట్లయితే మేము టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారా? టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ నా నెంబర్ ఉంది 9440796089. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే చాలు. అందరూ పోలీస్ స్టేషన్ రావాల్సిన పని లేదు. మీరు ఎవరైనా నిర్భయంగా మీ సమాచారం ఇచ్చినట్లయితే మేము దాని మీద మీ ఇన్ఫర్మేషన్ తెలియకుండానే మేము చర్యలు తీసుకుంటాం. గోప్యంగా ఉంచుతారు. గోప్యంగా ఉంచుతాం.